అంటే నువ్వు సృష్టించబడుటకు ఒక కారణం కలదు. There is a reason for your creation. ఇంకా చెప్పాలంటే there is a reason for your season. క్రిస్మస్ కు ఉపయోగిస్తున్న కొటేషన్, క్రిస్మస్ is the reason for this season. నేనంటాను, నువ్వు ఈ భూమి మీద జీవించే సీజన్ ఒక రీజన్ ఉంది. ఏంటది? నువ్వు జీవించే కాలానికి, సీజన్ కి ఒక కారణం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అదేంటో ఈ రోజు జాగ్రత్త దేవుని వాక్యం నుంచి విందాం. దేవునిలారా, ఈ రోజు నేను మీ ముందు రెండు ఉపమానాలు మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఆ రెండు నీకు సరిగ్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతావు. ఆ రెండింటిని అనుసంధానం చేస్తూ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, దాని కారణం ఏంటో ఈరోజు ఆయన వాక్యం వెలుగులో తెలుసుకుని దుర్భేషం వెళ్ళిపోవడానికి కాదు, కానీ దాని యందు నువ్వు నిలిచి ఉండడం చాలా అవసరం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్త 19వ అధ్యాయం, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే రెండు ఉపమానాలు అక్కడ కనబడతాయి. ముందు ఇప్పుడు చదువుకున్న ఉపమానం బట్టి జాగ్రత్త. ఒక యజమానుడు, నీకు అర్థంగా బోధిస్తున్నాను. ఒక యజమానుడు, బైబిల్ ఉంటుంది యువరాజు అని ఉంది అక్కడ, రాజకుమారుడు. ఒక యజమానుడు దగ్గర 10 మంది పనివారు ఉన్నారు. ఆయన బహు దూరమైన ప్రాంతంకి వెళ్ళే ఆలోచన కలిగి, ప్రయాణం కలిగిన వాడై ఉండి తన దగ్గర ఉన్న 10 మంది పనివారికి మీనా అంటే అర్థం ఏంటంటే కాస్ట్, కాస్ట్ అంటే అర్థం ఏంటంటే, పాయింట్ అంటే అర్థం ఏంటంటే 3 నెలల జీతం యొక్క విలువ, కాస్ట్, మీనా. హల్లెలూయా. ఈ మీనా 10 మీనాలు తీసుకొని ఒక్కొక్క పనివాడికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు, వీటితో మీరు వ్యాపారం చేయండి అన్నాడు. నేను వెళ్ళి ఈ రాజ్యం కొరకు నేను అధికారం తీసుకుని వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ లెక్క అడుగుతాను. నేను ఇచ్చిన మీనా నువ్వేం చేస్తావు, అప్పుడు మీరు నాకు లెక్కంతా కూడా సరిచేసి చెప్పాలి. అంటే అర్థమైంది, మీరు ఎవరు తప్పించుకోలేరు, నేను ఇచ్చిన దానికి మీరు లెక్క చెప్పాలి. అలాగే బహుదూరం వెళ్ళి, అనగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి అధికారం కలిగి మళ్ళీ వచ్చి ఇప్పుడు పనివారిని అందరూ లెక్క అడుగుతున్నాడు. మొదటి వాడు వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన మీనాతో నేను 10 మీనాలను చేశాను నేను అని దాన్ని అప్పగించినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాలకు నీకు అధికారం నేను ఇస్తున్నాను అన్నాడు. రెండోది పిలిచాడు, నీ సంగతి ఏంటి? వాడు ఆ ఒక్క మీనా తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన మీనాతో 5 మీనాలు దాన్ని చేశాను నేను అన్నప్పుడు, అయితే నీకు 5 పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాను. కానీ అక్కడ మాత్రం మెచ్చుకోలేదు, బలా నమ్మకమైన మంచి దాసులను మాత్రం పొగడలేదు, కనపరచలేదు. నువ్వు 5గా అభివృద్ధి చేశావు కాబట్టి నేను ఇచ్చింది. జాగ్రత్తన్నారా, మొదటి వాడు దాన్ని భద్రపరచడం కాదు, అభివృద్ధి పరిచాడు. ఎన్ని రెట్లు దాన్ని అభివృద్ధి చేశాడు? భద్రపరిచి 10 రెట్లు, 10 రెట్లు కాదు అది, ఓకే 10 times, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్. వినండి, రెండో వాడు భద్రపరిచి చేసింది ఏంటంటే అభివృద్ధి పరిచాడు. కానీ మొదటి వాడు అంతా అభివృద్ధి చేయలేదు, కానీ మొత్తానికి అభివృద్ధిలో తీసుకొచ్చాడు కాబట్టి పొగడలేదు ఆ వ్యక్తిని, కానీ 5 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. మూడో వాడిని పిలిచాడు, నీ సంగతి ఏంటి, నీకు ఇచ్చిన మీనా ఏం చేశావంటే వెంటనే ఖర్చు తీశాడు. ఖర్చు నుంచి తీశాడు బయటికి. అయ్యా నువ్వు ఇచ్చావు కదా నాకు మీనా, ఇగో నీ మీనా నువ్వే తీసుకో. ఏమి, నేను ఇచ్చింది ఇచ్చినట్టు నాకు తీసుకొచ్చి ఇచ్చావంటే నువ్వు కఠినాత్ముడు, నువ్వు ఎక్కడ విత్తా అక్కడ కొయ్యు, నువ్వు నీ సంగతి నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చేస్తున్నా. హల్లెలూయా. ఏమని పిలిచాడు వాడిని? చెడ్డ దాసుడా. ఆ ఒక్క మీనా వాడి దగ్గర నుంచి తీసుకుని 10 మీనాలుగా మీనాన్ని చేసిన వాడికి అందరూ ఎదురున్న వాడి దగ్గర లాక్కొని వేరే వాడికి ఇచ్చేసాడు.
కలిగిన వాడికి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవుతుంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే 14 నుంచి 30 వచ్చిన వరకు తీయదు, బైబిల్ తీయదు. లిసన్, అండర్స్టాండ్ అండ్ ఫాలో ఇట్. వినండి. హోలీ స్పిరిట్ గాడ్. ఒక యజమానుడికి దగ్గర 3 పరివారం ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇదే సేమ్ విధానంగా బహుదూర దేశం వెళ్ళవలసిన అవసరం ఉండే యజమానుడు వెళ్తూ 3 పరివారాన్ని పిలిచి అక్కడ మీనా లేదా తలాంతులు అని ఉంటారు, టాలెంట్స్ అని ఉంటారు. తలాంతులు అంటే ఎబిలిటీస్ కాదు, అది వేరు. దాని గురించి నేను ముందుకు వస్తాను. వినండి. 3 పిలిచి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో వాడికి 2 తలాంతులు ఇచ్చాడు, మూడో వాడికి 1 తలాంతు ఇచ్చి వీటితో మీరు హల్లెలూయా హల్లెలూయా. నేను మళ్ళీ వచ్చి వాటిని లెక్క అడుగుతాడు. ఇక్కడ చూడండి, మొదటి దాంట్లో అందరికి సమానం ఇచ్చాడు, రెండో దాంట్లో అందరికి సమానం ఇవ్వలేదు. రెండో దాంట్లో ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఇంకొకడికి 1 ఇచ్చాడు. రైట్. ఇప్పుడు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్త. దేవుడు మనందరికి ఈ సృష్టి అంతా ఆయనది. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. హల్లెలూయా. మనము అన్ని ఆయనవే. ఆయన యజమానుడే ఉన్నాడు. ఈ ఉపమానంలో అధికారి ఎవరంటే, యజమానుడు ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు గురించే ఆయన చెప్తుంది ఆయన గురించే. ఎక్కడికి వెళ్తాడని చెప్పాడు మొదటి ఉపమానంలో? రాజకుమారుడుగా నేను రాజ్యం అధికారం తీసుకోవడానికి వెళ్తున్నాను, అది తీసుకుని మళ్ళీ నేను వస్తాను. ఈ లోపల మీకు ఇచ్చిన మీనాతో మీరు జాగ్రత్త వ్యాపారం చేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, వ్యాపారం ఎవరి కోసం